లాస్ట్ వీడియోలో మనం టాటా ఇంట్రా వెహికల్స్ V30 వెహికల్స్ అయితే చూసాం కదా, V30 V20 వెహికల్స్ అయితే. సో ఈ వీడియోలో మనకు టాటా ఏస్ మెగా ఎక్సెల్, టాటా ఏస్ గోల్డ్, టాటా ఏస్లు అయితే ఉన్నాయి. వాటి ప్రైస్ డీటెయిల్స్ అయితే చెప్తాను. ఆప్షన్ టైంలో ఏదైతే ప్రైస్ చెప్పారో అదే ప్రైస్ అయితే మీకు చెప్తాను. ఈ లొకేషన్ వచ్చేసి పటాన్చెరు, శ్రీరామటమల్, హైదరాబాద్. ఇక్కడ ప్రతి శనివారం ఆప్షన్ అయితే ఉంటుంది, వేలంపాట జరుగుతుంది. ఇవన్నీ ఫైనాన్స్ వాళ్ళు సీజ్ చేసిన వెహికల్స్. ఎవరైతే ఫైనాన్స్లో వెహికల్ తీసుకొని ఈఎంఐ సరిగా పే చేయకుండా ఉంటారు కదా, సో ఆ వెహికల్స్ అయితే సీజ్ చేస్తారు. ఆ సీజ్ చేసిన వెహికల్ ఇక్కడ వేలంపాట అయితే వేయడం జరుగుతుంది. ఈ వెహికల్స్ యాజ్ టీస్ కండిషన్లో ఉంటాయి, ఎలాంటి వారంటీ గ్యారంటీ వారు. ఫస్ట్ వెహికల్ లాట్ నెంబర్ 151 2018 మోడల్ 2018 టాటా ఏస్ మెగా ఎక్సెల్. ఇది దీని ట్యాక్స్ 2025 మార్చ్లో కంప్లీట్ అయిపోతుంది. ఫిట్నెస్ ఫోర్స్లో ఉంది, ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది. ఫ్యూయల్ టైప్ వచ్చి డీజిల్ వెహికల్. ఈ వెహికల్కి ఒరిజినల్స్ ఉంది, ఒరిజినల్స్ ఇస్తారు. ఆర్టీఏ వచ్చేసి హైదరాబాద్ నార్త్ జోన్ ఆర్టీఏ. మీటరేటింగ్ అని ఇంజిన్ కండిషన్ అని మెన్షన్ చేయరు. ఆప్షన్ టైంలో తెలుసుకోవచ్చు. దీని ప్రైస్ ఆప్షన్ టైంలో 2,50,000 నుంచి 3 లక్షల మధ్య చెప్పారు. 2,50,000 to 3 lakhs. ఇది ఫైనల్ ప్రైస్ కాదు. ఆప్షన్ టైంకి ప్రైస్ అనేది తగ్గొచ్చు, పెరగొచ్చు, గమనించండి. ఈ వేలంపాటకి ఎంట్రీ వచ్చేసి 20,120 రూపాయలు క్యాష్ రూపంలో మీ యొక్క పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ జిరాక్స్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్ చేయించుకుంటేనే లోన్కి అయితే లో చేస్తారు. ఒక్క రిజిస్ట్రేషన్ మీద ఇద్దరిని మాత్రం అలో చేయడం జరుగుతుంది. క్యాష్ రూపంలో ఎందుకు డిపాజిట్ చేయాలంటే మీకు ఆప్షన్లో ఏ వెహికల్ నచ్చుకుంటే మీరు డిపాజిట్ చేసిన 20,120లో 20,000 రూపీస్ అనేవి స్పాట్లోనే అదే రోజు మీకు రిఫండ్ ఇస్తారు. నెక్స్ట్ వెహికల్ లాట్ నెంబర్ 152 2018 మోడల్ 2018 టాటా ఏస్ మెగా ఎక్సెల్. ఇది దీని ట్యాక్స్ 2024 జూన్లో కంప్లీట్ అయిపోయింది. ఫిట్నెస్ ఇన్సూరెన్స్ కూడా ఎక్స్పైర్ అయిపోయినాయి. ఫ్యూయల్ టైప్ డీజిల్ వెహికల్. ఈ వెహికల్కి ఓన్లీ మరి ఆర్టీఏ ఫార్మ్స్ ఇస్తారు. ఆర్టీఏ ఫార్మ్స్ అనేది 35 కానీ 36 కానీ. ఆర్టీఏ వచ్చేసి సంగారెడ్డి ఆర్టీఏ. మీటరేటింగ్ మెన్షన్ చేయలేదు. దీని ప్రైస్ ఆప్షన్ టైంలో 2,50,000 నుంచి 3 లక్షల మధ్య చెప్పారు. 2,50,000 to 3 lakhs. సో ఇవన్నీ సీజింగ్ వెహికల్స్ కాబట్టి కొన్నిటికి ఆర్టీఏ ఫార్మ్స్ ఉంటాయి, కొన్నిటికి ఏమో ఒరిజినల్స్ ఉంటాయి. ఒరిజినల్స్ ఉన్న వెహికల్స్కి ఆల్ ఓవర్ తెలంగాణలో ఎలాంటి రిస్క్ అయితే ఉండదు, ఈజీగా నేమ్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. నెక్స్ట్ వెహికల్ లాట్ నెంబర్ 155 2017 మోడల్ టాటా ఏస్ మెగా ఎక్సెల్. ఇది దీని ట్యాక్స్ 2024 డిసెంబర్లో కంప్లీట్ అయిపోయింది. ఫిట్నెస్ ఫోర్స్లో ఉంది, ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది. ఫ్యూయల్ టైప్ వచ్చి డీజిల్ వెహికల్. ఈ వెహికల్కి ఒరిజినల్స్ ఉంది, ఒరిజినల్స్ ఇస్తారు. ఆర్టీఏ వచ్చేసి హైదరాబాద్ సెంట్రల్ జోన్ ఆర్టీఏ. మీటరేటింగ్ మెన్షన్ చేయలేదు. ఇంజిన్ కండిషన్ మాత్రం ఫేర్లో ఉందని మెన్షన్ చేశారు. దీని ప్రైస్ ఆప్షన్ టైంలో 2 లక్షల నుంచి 2,50,000 మధ్య చెప్పారు. 2 lakhs to 2,50,000. నెక్స్ట్ లాట్ నెంబర్ 154 2018 మోడల్ 2018 టాటా ఏస్ మెగా ఎక్సెల్. దీని ట్యాక్స్ అప్ టు డేట్ ఉంది, ఫిట్నెస్ అప్ టు డేట్ ఉంది, ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది. ఫ్యూయల్ టైప్ డీజిల్ వెహికల్. ఈ వెహికల్కి ఒరిజినల్స్ ఉంది. ఆర్టీఏ వచ్చేసి మెర్చల్ ఆర్టీఏ. మీటరేటింగ్ అని ఇంజిన్ కండిషన్ అని మెన్షన్ చేయలేదు. దీని ప్రైస్ ఆప్షన్ టైంలో 2,50,000 నుంచి 3 లక్షల మధ్య చెప్పారు. 2,50,000 to 3 lakhs. ఈ వెహికల్స్ మీద ఏమైనా పెండింగ్ చాలన్స్, పర్మిట్లు, ఇన్సూరెన్స్, ఫిట్నెస్లు ఇవేవి పెండింగ్ ఉన్నా వాళ్ళైతే పే చేయరు. ఎవరైతే కొన్న కస్టమర్ ఉంటారు కదా వాళ్ళే పే చేసుకోవాలి. ఇవన్నీ చెక్ చేసుకోండి. సో చెక్ చేసుకున్న తర్వాత ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వెహికల్స్ అయితే తీసుకోండి. ఇంకా ఆప్షన్ గురించి మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే ఆప్షన్ మీద ఒక ఫుల్ వీడియో చేస్తాను క్లియర్గా. ఆ వీడియోని చూసేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది ఆప్షన్ గురించి. నెక్స్ట్ వీడియోలో టాటా ఏస్లు, టాటా ఏస్ గోల్డ్ అయితే ఉన్నాయి. వాటి డీటెయిల్స్ అయితే చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వన్స్ మన రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఆప్షన్ అనేది 12:30 or 1కి స్టార్ట్ అవుతుంది ఎగ్జాక్ట్లీగా. సో ఆ టైంలో ఒక్కొక్క వెహికల్ ర్యామ్ మీదకి వస్తాయి. అప్పుడు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు మీటరింగ్ ప్లస్ ఇంజన్ కండిషన్ అనేది. ఎందుకంటే ఇంజన్ ఆన్లో ఉంటుంది కాబట్టి ఒక్కొక్క వెహికల్కి 15 to 20 minutes టైం అయితే ఉంటుంది. ఆ టైంలో మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు వెహికల్స్ని. సో ఈ విధంగా ఆప్షన్లో ఎన్ని వెహికల్స్ ఉంటాయి అన్ని వెహికల్స్ ఈ ర్యామ్ మీదకి వస్తాయి. కొన్ని రన్నింగ్ కండిషన్లో లేని వెహికల్స్ కూడా ఉంటాయి. అక్కడ వెళ్ళి చెక్ చేసుకోవచ్చు రన్నింగ్ కండిషన్లో లేని వెహికల్స్. సో అవి చెక్ చేసుకున్న తర్వాత ఆప్షన్లో అయితే పార్టిసిపేట్ చేయండి క్లియర్గా.